Hi, hello friends, welcome to GKNRT 93 YouTube ఛానల్. టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇండియన్ జోగ్రఫీ పార్ట్ 11. ఫ్రెండ్స్, ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో చూస్తే మరికొందరికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క ధాన్యపు పాత్ర అని ఏ జిల్లాను పిలుస్తారు? ఏ తూర్పుగోదావరి, బి పశ్చిమ గోదావరి, సి గుంటూరు, డి కృష్ణా. ఆన్సర్ పశ్చిమ గోదావరి. సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత ప్రధాన ఆహార పంట ఏది? ఏ గోధుమ, బి మొక్కజొన్న, సి జొన్న, డి రాగులు. ఆన్సర్ జొన్న. ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత ప్రధాన ఆహార పంట జొన్న. థర్డ్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దులలోని తెరాయి ప్రాంతంలో ఏ రకమైన అడవులు పెరుగుతున్నాయి? ఏ ముళ్ళ అడవులు, బి మడ అడవులు, సి చిట్టడవులు, డి ఆకురాల్చు అడవులు. ఆన్సర్ చిట్టడవులు. ఫోర్త్ క్వశ్చన్, మృతికలు ఏర్పడుటలో ప్రధాన భూమికను పోషించినవి ఏవి? ఏ ఆల్గే, బి ఫంగస్, సి బ్యాక్టీరియా. ఆన్సర్ ఏబిసి ఆల్గే, ఫంగస్, బ్యాక్టీరియా. ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాటిని జతపరచుము. ఫస్ట్ పాయింట్, పురాతన ఒండ్రుల ముత్రికలు. సెకండ్, నవీన ఒండ్రుల ముత్రికలు. థర్డ్, గులకరాలతో ఉన్న ఒండ్రుల ముత్రికలు. ఏ బాబర్, బి కాదర్, సి బంగర్. ఆన్సర్ ఏసిబి, 1A 2C 3B. సిక్స్త్ క్వశ్చన్, చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఈ ప్రాంతాలలో అధికంగా ఉంది. ఏ ఈశాన్య రాష్ట్రాలు, బి ఉత్తర మైదానాలు, సి దక్కన్ పీఠభూమి, డి విదర్భ. ఆన్సర్ ఉత్తర మైదానాలు. సెవెంత్ క్వశ్చన్, మన దేశంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఎంత? ఏ 12 మిలియన్స్, బి 13 మిలియన్స్, సి 14 మిలియన్స్, డి 15 మిలియన్స్. ఆన్సర్ 14 మిలియన్స్ మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డారు. ఎయిత్ క్వశ్చన్, ప్రపంచంలో భూకంపం ప్రమాదం లేని ఖండం ఏది? ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి ఆస్ట్రేలియా, డి ఐరోపా.
ఆన్సర్ ఆస్ట్రేలియా. 9th క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక అటవీ శాతం గల రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మిజోరం, సి అరుణాచల్ ప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ మిజోరాం. 10th క్వశ్చన్. నల్లరేగడి మృత్తికల గురించి సరైన వాటిని గుర్తించండి. ఏ ఈ నేలలు నలుపు రంగులో ఉండుటకు గల కారణం ఈ నేలలలో అధికంగా ఇనుము ఉండటం. బి ఈ నేలలకు ఎక్కువ తేమను నిల్వ చేసుకునే శక్తి కలదు. సి ఈ నేలలు పత్తి పంటకు ప్రసిద్ధిగాంచింది. డి ఈ నేలలలో నత్రజని, హ్యూమస్ అధికంగా ఉంటాయి. ఆన్సర్ ఏబిసి ఈ నేలలు నలుపు రంగులో ఉండుటకు గల కారణం ఈ నేలలు అధికంగా ఇనుము ఉండటం. ఈ నేల తేమను నిల్వ చేసుకునే శక్తి కలదు. పత్తి పంటకు ప్రసిద్ధిగాంచింది.